హాయ్ గైస్, వెల్కమ్ టు పండు కొండ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మనం ఎన్నో వీడియోలు చేసాం. మన వీడియోలు చేసిన వల్ల మనకి ఏమైందో మీకు తెలుసా? మన పండు మా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అది కూడా మీ వల్లే, మీరు చేసిన సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ గోదావరిలో ఏం చేస్తున్నావు తెలుసా? Plata o plomo. 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 గోదావరిలో గోదావరి చేపలతో వైబ్ వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే. చూసారు కదా గాయస్, గోదావరి ఎంత బాగుందో. ఈ క్లైమేట్ లో గోదావరి గొట్టు మీద గోదావరి చేపల పులుసు ఎలా చేస్తున్నామో మీరు కూడా ఒకసారి చూసండి. ఎవడాకులు కోసేస్తారు పాము అలాదా భయపడ్డా కదా. నేను భయపడలే పండు అయితే సిగ్గేది ఇప్పుడు మాలు కొట్టరు. ఆ పై పోయి మరి బాగుంది ఆగు ఆగిరై ఎలాగెలాగా అట్టే పిల్లే అట్టే పిల్లే నాకు అర్థం కాలేదు సార్. బడాపు సింహాచలం గారు నీ బట్టలే జాకో నా బాటిల్ ఎటువంటి చేసావేంటి అలా అనుకో జాకో నా బాటిల్ ఎటువంటి చేసావేంటి అలా అనుకో మళ్ళీ మీ బట్టలు ఉతికేసి గోదావరిలో సీరీస్ గోదావరి ఆ గోదావరిలో సర్ఫేస్ ఉతికేమని మీ బట్టలు మీకు అప్పచెప్తాం. వీడియో నేను భయపడి ఆడు కనిపించలేదే. రే మళ్ళీ ఆరిపోతున్నావు ఏంట్రా? రే టైట్ అయినా పేలిపోద్దా? మరి పెట్టు, గిన్నె పెట్టు చాలా తక్కువ పెట్టు. ఇది పెట్టదే. వాటర్ బాగాలేదు లేదురా, పేలి అది బుడగలు వచ్చేద్దే తులుతో లేదా ఆయన మీద కదా వెనకొచ్చి నీ మీద కాదు కదా. పెట్టిపోద్ది ఇప్పుడు. మన గోదావరి చేపల ఫ్రై అయితే వేడి వేడి నూనెలో రెడీ అయిపోతుంది. గోదావరిలో స్వేచ్ఛగా తిరిగే చేపల్ని బయటికి లాగే వేడి వేడి నూనెలో పడిచిదాన్ని ఏమంటారు తెలుసా? కుంభీ పాకం అని అంటారు. నాకు కూడా మొన్న అపరిచిత్ర మూవీ చూస్తే తెలిసిందే.
ఈ చేపల ఫ్రైలోకి మంచి మట్టి కుండలో తాటి కళ్ళు వేసుకొని తాగితే ఉంటదే అబ్బబ్బా, అది కూడా చూసేద్దరు కానీ అంతకన్నా ముందు చేపల పులుసులోకి అయితే వెళ్ళిపోదాం. అది పడు బాధపడక పాట పడు బాధపడక బాధపడకు బెంగపడకు పూరంగ చూడు పూరంగ వాడు బాధపడకు బెంగపడకు బాధపడకు బెంగపడకు ఇరాసే ఇట్లా పోయి ఇట్లా వస్తానే నేను పైనుంచి ఏమయ్యా ఒకటి కలుపుతున్నాను రంటిపోతా లేకపోతే వంట చేస్తున్నా నా మీద ప్రయోగం చేస్తున్నారా అది కలుపు వెరీ పొల్లా అది 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 వరారా కలుపు కలుపు కలుపుతూనే ఉండి కలుపు గోదావరి చేపల పులుసులోకి కావాల్సినంత ఉల్లిపాయలు అయితే మన సాయి మామ వేడివేడి నూనెలో వేసేస్తున్నాడు. దానికి తోడు రెస్ట్ లేకుండా మన మణికంఠ మామ అయితే గరిటతో మిక్సీ చేసేస్తున్నాడు. ఎంతైనా గోదావరి వాళ్ళం కదా. సరే, ఈ గ్యాప్లో అయితే మన పండు మాయతో చిన్న భయపెట్టే ప్రయత్నం చేద్దాం సరదాగా. మొత్తమే చేపల పులుసు వేసి చేస్తున్నాం నాకు ఏమవుతుంది తెలదు అరే దగ్గరికి వచ్చి హై చెప్తారు అప్పుడు దగ్గరికి వచ్చి హై చెప్తారు అప్పుడు పెద్ద ప్లానింగ్ కర్ర బయటికి వెళ్ళాలి అంతే. ఓకేనా? వచ్చే చెప్తాను అటు ఎవరు ఎక్కువ చూడగానే అటు పెట్టరు పండుగ వస్తున్నాడు అన్నప్పుడు పెట్టు, అప్పుడే కాదు తొందరపూపు వెళ్తున్నప్పుడు కూడా తీసుకోవాల్సింది. తమ్ముడు ఒక అట్టకు తీసుకోయిరా, ఆ అట్టకులు అసలు ఎగిపోయినాయి. అట్టకు తీసుకుని ఫోన్ చెప్పరా తమ్ముడు పండుగ తిప్పు హోటల్ దూకెత్తు కలలేడు నేనట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండగట్టి ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారు. చూడండి ఇదవా చేపల చారు వాటర్ అండి చారు సాయి చేసి చేపల చారు చేపల పులుసు కదా చెప్పురా రే. చేపల సూపా కొంచెం పులుసు ఇంకొద్దుమాయా మరిగి మరిగి నువ్వు పోయి నువ్వు ఆవు ఫుల్ వేసి నొరగ రావాలి. గోదావరి కొట్టిన అమ్మ ముంతలో కళ్ళు మొగలో దాదా రాత్రి తాగి బానే రాత్రి కాబట్టి రాత్రి డైరెక్ట్ చట్నీ తాగాడు లంగల రోజు కొల్లంతా తాగాడు. మనవాడు అంటారా పాపం ఏదైనా ఫుడ్ లో ఇంటికి వస్తే తీసేస్తాడంట. బా అది అట్టది
నిజంగా అంటే ఇప్పుడు జనరల్గా మనం కళ్ళు గురించి మాట్లాడుకుంటే అంటే కొన్ని ఏరియాలో దీన్ని వాళ్ళ ఆచారం కింద కూడా భావిస్తారు. ఇప్పుడు మీరు తెలంగాణలోకి వెళ్తే, మీరు తెలంగాణ సైడ్ వెళ్తే మీరు భోజనం చేస్తున్నప్పుడు మనం ఇక్కడ వాటర్ ఎలాగ చేస్తారో అలాగే కళ్ళు కూడా సర్వ్ చేసేస్తారు దావత్ అంటారు. అయితే ఈ కళ్ళు ఇది చాలా అంటే ఈ రోజుది కాదు కదా, ఇప్పుడైతే ద్రాక్షారసం ఈ బాగా పులిగి పెట్టి బాగా కొన్ని రోజులు అయిపోయి సంవత్సరాలు అయిపోయి తాగుతున్నారు. అప్పటికప్పుడు చెట్టు నుంచి తీసి ఫ్రెష్గా ఇది బాగా దీనికి చరిత్ర కూడా ఉండదు. ఒకప్పుడు ఈ ముంతలో తాగేవారు, మట్టి ముంతల్లో. అప్పుడు బేసిక్గా అన్నలో ఇవన్నీ కూడా మట్టి దాంట్లోనే వండుకునేవారు అప్పట్లో. అవి హెల్దీ కూడా. ఇప్పుడు మన ఏంటంటే ప్లాస్టిక్ వచ్చేసి ఇది ఏంటంటే సేవండి వచ్చేసి వాళ్ళు వీటిలో తినకూడదంట, తెలుసా మీకు? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఈ సేవండి ఇట్లా ఎందుకు వండేవారంటే అల్యూమినియం దాంట్లో అందుట్లో వండి పెడితే ఆ ప్లేట్లు ఇచ్చేవారంట. అది ఎక్కువ కాలం బతకరంట, చచ్చిపోతారంట దాంట్లో తింటే. లేకపోతే వేరే వేరే రోగాలు ఏదో సంథింగ్ ఏదో అంటారు పెద్దలు. ముంతలో అనేది చాలా మంచిదంట. అదే కట్ చేస్తే ఒకప్పుడు ఇది ముంతలో తాగేవారు. ఇదైతే ఏమైపోయిందంటే ముంతలు పగిలిపోతున్నాయని అరిటాకులు అని లేదంటే మనకి తాటాకులు అవి పాయిలుగా చేసి ఇంకా దాంట్లో నుంచి మెల్లగా అదే అయిపోయింది. మొత్తం సెడదింగడు పక్కన మ్యూజిక్ పెట్టేసి పోన్లే సంతోషం దాన్ని ఉంది ఆర్ట్ అది. ఇక్కడ ఉందన్న, ఇక్కడ వెళ్ళిపోద్ది, అక్కడ రాదన్న. అవునా? అయితే అలా పాయలు పాయలు అలా అలాగలా ఒకరు 1 by 1 అలా స్టెప్ బై స్టెప్ అక్కడి నుంచి అది మళ్ళీ గ్లాసులోకి వచ్చేసింది, ప్లాస్టిక్ గ్లాసులోకి. అలా పాడైపోయింది. కానీ బట్ ఇప్పటికీ కళ్ళు చాలా హెల్దీ అంటారా. చాలామంది సంవత్సరానికి ఒకసారి అయినా తాగాలంటారు కళ్ళు. బా కళ్ళు బా అదే మంచి డైలాగ్ ఇచ్చాడు రా తమ్ముడు. కళ్ళు లోకలే, లోకల్ కళ్ళు లోకల్లే అని చెప్తున్నాడు. అబ్బా లో ప్రైస్ చూసా అందరూ తెలివైన వాళ్ళే ఇక్కడ. కానీ మనకంటే మన అందరి ముందు తాగకూడదని. మనకంటే ఎన్నిసార్లు మొత్తం మీద నువ్వు తాగు వాంతి వచ్చేలా ఉందా? ఇది వేరు. ఇది నువ్వు అది తాగితే వాంతి వచ్చింది కదా, ఇది వాంతి చేసుకున్న ఒకళ్ళే ఇంకా వాంతి అవదు. కాటు తమ్ముడు బ్రో భయపడుతున్నాడు జంకడు అలా తాటాకు ఉంటది కదా ఎత్తుగా పడుకోబెడు గడ్లో ఇటు వస్తున్న టైంకి దాన్ని ఎలా పెడతానుకున్నామని అదే మేము ఎక్కించి వచ్చేస్తాం. ఓసారి కుక్కలు వస్తున్నాయి వెనకాల పూగొస్తున్నారా నువ్వు ఆగరా మొత్తానికి పట్టాడు అన్నాడు మటన్ పట్టేది. అయ్యి బాబాయ్ పడిపోయారా నువ్వు అలా మధ్యలో పోనీ డైరెక్ట్ వీడియో ఆపేద్దామా? ఇగిరిలా అవుతుంది చేపడికింది. మీరు కారం వేసారంటే కాసేపు ఉడికిచ్చారు, అది మొత్తం మొక్కలు ఇడిపోతాయి. లేకపోతే కట్టి కట్టి బ్రో ఇంకా కారం ఇచ్చా తర్వాత నువ్వు తింటున్నప్పుడు కొంచెం వేసేసుకో. సరిపోతురా కారం మొక్క ఇంకో మొక్క లేకపోతే ఇక్కడ తీసాను. తలకాయ పెంచాలి, తలకాయ కాబట్టి తలకాయ పెంచనా అంటున్నాను ఇక్కడ. ఛార్జింగ్ ఎంత ఉంది? ఇదేనా మంది ఎంత ఉందేంట్రా? రిటర్న్ చేయొచ్చు కదా.
అల్లాడించు. తూపు ఉందిగా తినకుండా మరది నేనే చేశాను కదా బాగా మరది నేనే చేశాను కదా బాగా నేను చేశాను కదా ఏం మాట్లాడుతున్నావురా? ఏదో చెప్తా కుదిరింది కదా సార్. అలా భలే ఉంది. చాలా బాగుంది. బాగుంది. అలా ఉంది. సినిమా కూడా రివ్యూ అడిగా. ఉప్పు తక్కువేనా ఉప్పు తక్కువేనా బాగుంది గైస్, వండింది అతనంట. సూపర్ అండి, అదిరిపోయింది సాయి గారు. మేము ఎక్కువ ఇచ్చి పులుసు మీరు ఆలోచిస్తున్నారు. సాయనియా మజాక. మజాక ఆడా చామట్లోనే బురద పంది బురద